అకిరానందన్ ఎంట్రీపై అడివిశేష్ అప్డేట్. మెగా ఫ్యాన్స్ లో మొదలైన ఫుల్ జోష్. శేష్ క్లారిటీతో మెగా వారసుడి ఎంట్రీ ఒక సంచలనమే. ఇంతకీ అకిరా ఎంట్రీ ఎప్పుడు, ఎవరితో, శేష్ ఏం చెప్పాడు? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ అంటే ఉండే హంగామనే వేరు. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరానందన్ బిగ్ స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తాడని మెగా అభిమానులు కళ్ళల్లో ఒత్తులేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. అకిరా ఇంకా ఏ సినిమాకు సంతకం చేయలేదు, కనీసం కెమెరా ముందుకు కూడా రాలేదు. కానీ సోషల్ మీడియాలో తనకున్న క్రేజ్ చూస్తుంటే ఇప్పటికే ఒక స్టార్ హీరోకి ఉండాల్సినటువంటి ఫాలోయింగ్ కనిపిస్తుంది. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ టైంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడి ఎంట్రీ కోసం కూడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా ఇండస్ట్రీలోకి రాకపోయినప్పటికీ ఆయనకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇక అకిరా ఎంట్రీ గురించి పవన్ కళ్యాణ్ తో పాటు రేణు దేశాయ్ కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో స్పందిస్తూ వారి ఒపీనియన్స్ ని తెలియజేశారు. అకిరా కెరియర్ గురించి తాము ఏమీ ప్లాన్ చేయలేదని, తనకు ఏది ఇష్టమైతే ఆ ఫీల్డ్ లో తాము ప్రోత్సహిస్తామని కూడా తెలియజేశారు. అకిరాకు మ్యూజిక్ అంటే ఎంతో ఇష్టం అనే సంగతి మనందరికీ తెలిసిందే. ప్రజెంట్ ఈయన మ్యూజిక్ విషయంలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇలా విదేశాల్లో అకిరా శిక్షణ తీసుకుంటున్నటువంటి టైంలోనే త్వరలోనే ఈయన ఇండస్ట్రీలోకి వస్తారని అభిమానులు భావిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా అకిరా ఎంట్రీ గురించి యాక్టర్ అడివిశేష్ స్పందిస్తూ అసలు విషయం తెలియజేసేశారు. ఇక రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకొని విడిపోయినప్పటి నుండి తన పిల్లలతోనే వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ టైంలోనే కొంతమంది ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వారితో అకిరాకి మంచి బాండింగ్ అనుబంధం కూడా ఉంది. ఇలా అకిరాకు చాలా క్లోజ్ అయినటువంటి వారిలో అడివిశేష్ ఒకరు. ప్రజెంట్ శేష్ డెకాయిడ్ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకున్నటువంటి టైంలో అడివిశేష్ వరుస ఇంటర్వ్యూలతో పాల్గొంటున్నారు. ఈ టైంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శేష్ అకిరా ఎంట్రీ గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేశారు. నేను కూడా అకిరా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాను. అకిరా త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. అకిరా కోసం శేష్ ఒక కథను కూడా సిద్ధం చేశారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందంటూ కూడా శేష్ కి ప్రశ్నలు ఎదురైనాయి. అయితే అకిరా కోసం శేష్ ఒక ప్రత్యేకమైనటువంటి స్టోరీ సిద్ధం చేశారంటూ గత కొంతకాలంగా ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ప్రచారంపై శేష్ లేటెస్ట్ గా రియాక్ట్ అవుతూ అసలు విషయాన్ని బయటపెట్టారు. అకిరా గురించి శేష్ మాట్లాడుతూ, అకిరా నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం. మేమిద్దరు అప్పుడప్పుడు కూడా కలుస్తుంటాం. మా ఇద్దరి మధ్య ఒక కామన్ పాయింట్ ఉంది. మేమిద్దరం లెఫ్ట్ హ్యాండర్స్ అనే విషయంలోనే మా మధ్య మంచి సింక్ అయితే కుదిరిందని కూడా చెప్పుకొచ్చాడు శేష్. అకిరా వ్యక్తిత్వం, ఆయనలోని ఆలోచన తీరు చాలా పరిణితితో ఉంటాయని కూడా శేష్ క్లారిటీ ఇచ్చారు. అకిరా కోసం కథ సిద్ధం చేశారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అకిరాకు ఇప్పటికీ విపరీతమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉందని, తన ఎంట్రీ కోసం లక్షలాది మంది అభిమానులాగే తాను కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని శేష్ తెలిపారు. అయితే కథ గురించి నేరుగా క్లారిటీ ఇవ్వకపోయినా అకిరా ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చినా అది ఒక సంచలనమే అవుతుందని కూడా అడివిశేష్ చెప్పుకొచ్చాడు. మరోవైపు అకిరానందన్ ప్రజెంట్ విదేశాల్లో మ్యూజిక్ లో శిక్షణ పొందుతున్నట్లుగా కూడా సమాచారం. తల్లి రేణు దేశాయ్ కూడా గతంలో స్పందిస్తూ అకిరాకు మ్యూజిక్ అంటే చాలా ప్రాణమని, తన కెరీర్ విషయంలో కంప్లీట్ నిర్ణయం తనదే అని కూడా వదిలేశామని కూడా చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ సైతం తన పిల్లల ఇష్టాలకి ప్రాధాన్యత ఇస్తుండడంతో అకిరా యాక్టర్ గా వస్తాడా లేక మ్యూజిక్ డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాడనేది ఇప్పుడైతే ఇంట్రెస్టింగ్ గానే మారింది. బట్ ఏదేమైనా అడివిశేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే శేష్ ఎప్పుడొచ్చినా, అంటే బేసిక్ గా ఆయన ఎప్పుడొచ్చినా కానీ తన ఎంట్రీ ఒక సంచలనమే అని చెప్పాడు. అయితే డెఫినెట్ గా కథ రాస్తున్నారని చెప్పడానికి డెఫినెట్ గా నో, నేనేం రాయట్లేదు, నేనేం చేయట్లేదు అని కూడా చెప్పలేదు. అంటే దీని మధ్య మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది అండ్ సేమ్ లెఫ్ట్ హ్యాండర్స్. ఇంకొక విషయం ఏంటంటే అడిగినప్పుడు డెఫినెట్ గా ఆయన కోసం నేనేమి కథ రాయలేదని చెప్పాలి. కానీ బట్ కథ విషయం పక్కన పెడితే ఎప్పుడు వచ్చినా ఒక సంచలనమే అని కూడా చెప్పడంతో డెఫినెట్ గా అకిరా ఎంట్రీ కొద్ది రోజుల్లో జరగబోతుంది. ఆ స్టోరీని కంప్లీట్ గా అడివిశేషే రాయబోతున్నారు. సో దాన్ని వేరే డైరెక్టర్ తో డైరెక్ట్ చేసేటువంటి పనిలో ఉన్నట్లుగా కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది కూడా ఇండస్ట్రీ వర్గాల సైడ్ నుంచి అయితే వినిపిస్తుంది. సో మొత్తంగా అకిరా ఎప్పుడే వచ్చినా కానీ ఇన్ కేస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మ్యూజిక్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దాని తర్వాత ఆ హైట్, ఆ వెయిట్, ఆ కట్అవుట్ డెఫినెట్ గా కంప్లీట్ గా ఒక కమర్షియల్ హీరోకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అకిరాలో 100% ఉన్నాయని కూడా చాలా మంది హీరోస్ అండ్ యాక్టర్స్ కూడా కామెంట్ చేసినటువంటి విషయం తెలిసిందే. సో ఇప్పుడు శేష్ కూడా ఈ కామెంట్స్ చేసేసరికి కంప్లీట్ గా అకిరా ఎంట్రీ ఫిక్స్ అయిపోయిందని అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది. బట్ ఆ జోనర్ ఏంటి అండ్ దాని తర్వాత లవ్ స్టోరీనా అండ్ ఇవన్నీ తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే అడివిశేష్ గురించి మనందరికీ తెలిసిందే, స్టార్టింగ్ క్షణం నుంచి మొదలు పెడితే లేటెస్ట్ గా వచ్చినట్టు
చేసినటువంటి డెకాయిట్ వరకు కూడా తను చేసినటువంటి సినిమాలన్నీ కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ తోటి ఒక సస్పెన్స్ అండ్ దాని తర్వాత పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే తోటి అండ్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేసే విధంగా పర్ఫెక్ట్ గా తీసేటువంటి ఒక ఫిల్మ్ మేకర్ అడ్విషేష్. సో ఆయన డైరెక్షన్ లో కాకుండా కానీ అట్లీస్ట్ స్టోరీ నెరేట్ చేస్తే ఆ స్టోరీ అకిరాకు పర్ఫెక్ట్ గా సింక్ అవుతుంది కాబట్టి డెబ్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆచి తూచి అడుగులేస్తూ అకిరాని ఇక్కడ డెబ్యూ చేసేటువంటి పనిలో మెగా ఫ్యామిలీ ఉన్నట్లయితే తెలుస్తుంది. అందుకోసమనే చాలా పకడ్బందీగా శేష్ ని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. బట్ దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేస్తుంది. బట్ ఇండైరెక్ట్ గా అకిరాకి స్టోరీ రాస్తున్నాడని అడ్విషేష్ చెప్పకనే చెప్పాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి అకిరా ఎంట్రీపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అకిరా ఏ జోనర్ సినిమా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.